పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్ ముఖ్యమైన అంశాలు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరుడు ఒక దళితుని ఇష్టం వచ్చినట్టుగా బంధించి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి మరి చితకబాది దాన్ని వీడియోలు తీసి సర్క్యులేట్ చేసినటువంటి వైనం అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. ఇప్పుడు ఆ కొట్టినటువంటి వ్యక్తి కోసం వేట ప్రారంభించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం. అంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి ఘటనలు, ఇంకా ఇలాంటి అంశాలు, పైగా వాళ్ళు సహజంగా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం, విన్నాం, ఎన్నో రాష్ట్రాల్లో చూసాం. కానీ ఇక్కడ రివర్స్లో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఇంత బరితెగించి చేస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. సో అసలు ఈ అంశం, ఈ ఘటన గురించి మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, పులివెందుల హీట్ ఎక్కుతోంది. రోజు రోజుకి సాధారణమైనటువంటి జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పరిస్థితులు కూడా అక్కడ ఒక పెద్ద స్థాయిలో, సార్వత్రిక ఎన్నికల స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి తీరు, నిన్న దాడులు, ప్రతిదాడులు, దానికి అక్కడ డిఐజీ కోయ ప్రవీణ్ ఇచ్చినటువంటి వివరణ, దాన్ని మళ్ళీ ట్రోల్ చేస్తూ పేరు నాని వంటి వాళ్ళ వాచాలత్వం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఏం జరగబోతుందంటారు? పట్టు జారిపోతోంది పులివెందులలో వైసీపీ పట్టు, జగన్మోహన్ రెడ్డి పట్టు అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది అంటున్నారు. నిజమేనా కాదా అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరిక ఈ రెండు అంశాలను మనం తీసి పక్కన పెట్టినట్టయితే, మూడో అంశం, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటటువంటి ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నియామకాలు ఎక్కువ వాళ్ళనే తీసుకున్నారని చెప్పేసి ఒక బాంబు లాంటి వార్తని మన ఈనాడు పీల్చినప్పుడు దాని మీద దిద్దుబాటు చర్యలు తీసుగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పేసి మనకు తెలుస్తోంది. సో పదే పదే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనం వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ మూడు అంశాల్లో ప్రధానంగా ముందుగా మనం ఈ భూమన బ్యాచ్ చేసినటువంటి దమనకాండ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా టీవీల్లో, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ వీడియో చూస్తున్న సందర్భంలో చాలా అంశాలు నా మదికి వచ్చినాయి. ఒకటి, ఒక వ్యక్తి పోలీస్ లాఠీతో ఇంకొక యువకుడిని కొడతా ఉన్నాడు. ఇతను పోలీసా? కాదు, ఒక సివిలియన్. సివిలియన్ చేతికి మొట్టమొదటి పోలీస్ లాఠీ ఎలా వచ్చింది? ఏ పోలీస్ దగ్గర నుంచి అతను ఆ లాఠీ తీసుకోగలిగాడు? ఏ పోలీస్ ఇతనికి లాఠీ ఇచ్చాడు? ఎందుకంటే అక్కడ తిరుపతిలో ప్రభుత్వ అధికారులకి భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డికి మధ్య ఆ వ్యత్యాసం ఎప్పుడో చెరిగిపోయింది. ఇవాళ పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీ భూమన అభినయ్ రెడ్డి అనుచరుడి చేతిలో ఉండటం నాకేం ఆశ్చర్యం అనిపిలా. ఎందుకంటే తిరుపతి ఈఆర్ఓగా పనిచేసిన ఐఏఎస్ అధికారి గిరీష్ షా చేతిలో ఉండాల్సిన లాగినేడి భూమన అభినయ్ రెడ్డి చేతికి వచ్చి 35,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించిన గనులు వాళ్ళు. అవును, దాని పర్యవసానం ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏమవుద్ది? ఈ లాఠీ ఎవరితో ట్రేస్ అవుద్ది? ఆ పర్టికులర్ కానిస్టేబుల్, ఆ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టరో, ఏఎస్ఐయో, హెడ్ కానిస్టేబులో వాళ్ళు బుక్ అవుతారు. ఖచ్చితంగా. ఏమో మనకు వీడియోలో మనకు కనపడలేదు, కానీ అక్కడ ఆ పోలీస్ అధికారి ప్రత్యక్షంగా ఉన్నాడేమో. ఇప్పుడు లాఠీ అయితే ఉంది కదా, అవును, ఆ లాఠీ ఏ పర్టికులర్ కానిస్టేబుల్కి, ఏ పర్టికులర్ హెడ్ కానిస్టేబుల్కి ఇవ్వబడింది అనేది నిర్ధారణ అవుద్ది. ఓకే ఓకే దాని ఇంపాక్ట్ ఏమవుద్ది? ఓకే, ఎలా అయితే అక్కడ లాగిన్ ఐడి షేర్ చేసి ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారో ఇక్కడ కూడా మరొకసారి, ఎందుకంటే అది ఐఏఎస్ అధికారికి పరిమితం కాల, అక్కడ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుల్లు, తహసీల్దార్లు, ఆ తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన చంద్రమౌళేశ్వర్ రెడ్డి, ఇంతమంది సస్పెండ్ అయ్యారు. అవును, లేడీ ఒక ఆమె కూడా సస్పెండ్ అయినట్టుంది కదా. వాళ్ళు భాస్కర్ రెడ్డి వాళ్ళు ఉరవకొండ అయ్యారు. ఓకే, ఉరవకొండ అయ్యారు. ఓకే. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100కి 100 పాళ్ళు ఆనాడు వాళ్ళ అధికారంలో ఉండి ఆ విధంగా చెలాయించుకోగలిగారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు, ఘోర ఓటమి ఎదుర్కొని ఉన్నారు. తిరుపతి అసెంబ్లీలో భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి అక్కడ
జనసేన అభ్యర్థి చేతిలో 60,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఎస్, అవును. అంత ఘోరమైన ఓటమి ప్రజలు వాళ్ళకి మిగిల్చినా, ఇంతటి విజయం ఎన్డీఏ కూటమికి కట్టబెట్టినా కూడా ఇవాళ ప్రజలు బాధితులుగా మారుతూనే ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్లు బట్టి చూస్తుంటే, వార్తలు బట్టి చూస్తుంటే, ఆ కొట్టే సందర్భంలో తండ్రి కొడుకులు పక్కనే ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ అది నిజమైతే అసలు అంతకు మించిన బరితెగింపు ఏమైనా ఉందంటారా? అంటే ఇప్పుడు అది ఇంకా మనకు నిర్ధారణ కాలేదు. ఒకటైతే వాస్తవం, కొట్టిన వ్యక్తి పేరు దినేష్ రెడ్డి. అక్కడ అనిల్ రెడ్డి అని చెప్పని వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాడు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక వార్డు ఇన్ఛార్జ్గా అనిల్ రెడ్డి ఉన్నాడు. ఈ దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇరువురు కూడా అభినయ్ రెడ్డికి సన్నిహితులు. వాళ్ళు ఏ వ్యాపార లావాదేవీల్లో ఆ బాధితుడిగా ఉన్న పవన్ తోటి ఏ విభేదాలు వచ్చినాయో వాటిని ఈ రకంగా పరిష్కరించుకునే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకంటే అది విభేదాలు ఏ కారణమైనా రాని, అతని వీళ్ళకి ఒక ₹1 కోటి బకాయి ఉంటే ఉండని, దానికి సొల్యూషన్ ఇదైతే కాదు. కానీ ఇక్కడ ఒకసారి అదే జిల్లాకు సంబంధించిన రోజా గారు మాట్లాడితే 2019 ఎన్నికలకు ముందు కాల్మనీ సెక్స్ రాకెట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తుండేది. కామసీఎం అని మాట్లాడేందుకే కదా సంవత్సరం సస్పెండ్ చేసింది. మరి ఇవాళ ఈ జిల్లాలో వైసీపీ నాయకుల ద్వారా బాకీ వసూళ్ళకే అని బయట చలామణి అవుతుంది. బాకీ వసూళ్ళని ఈ విధంగా చేసుకోమని చెప్పని, మరి దీన్నే అంటే ఏ రాకెట్ అంటది రోజా ఇవాళ? ఇక్కడ 100% సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు భూమన కరుణాకర్ రెడ్డికి, అభినయ్ రెడ్డి వైపు నుంచి చాలా ఉన్నాయి. ఒకటి, వ్యాపార లావాదేవీలే అనుకుందాం. వ్యాపార లావాదేవీలు అయితే ఆ కుర్రాన్ని తీసుకొచ్చి రూమ్లో పెట్టి ఇష్టారీతన కొట్టి, ఆ కొట్టే క్రమంలో అతను బొక్కబర్లో పడిపోయాడు. ఆ పడిపోయినప్పుడు ఈ బొటనవేలు నుంచి బ్లడ్ వస్తుంది. అంటే వీళ్ళు కొట్టిన దీనికి ఈ వేలు చితికి బ్లడ్ వస్తూ ఉంది. అయినా సరే వీళ్ళ కళ్ళల్లో కనీసం మాత్రం జాలి కనపడటంలా. వాళ్ళ బరితెగింపు ఏంటి అంటే ఈ రకంగా కొట్టి దీన్ని వీడియో తీసి, ఈ వీడియో మొత్తం వీళ్ళే డైరెక్ట్గా జయరాజ్ అని చెప్పని ఈ పవన్ కుమార్ వాళ్ళ తండ్రికి పంపించారు. మీ వాడు మా దగ్గర ఉన్నాడు, మర్యాదగా వచ్చి నువ్వు డబ్బు కట్టు అని చెప్పని. ఇది బయటికి వెళ్ళొద్ది, కేసు నమోదవుద్ది, రేపు మనమే జైల్లో పోతామని కనీసం మాత్రం స్పృహ కూడా ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ ఉండగానేగా కల్తీనే అంశం చోటు చేసుకుంది. ఇవాళ ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు ద్వారా సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిబిఐ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అధికారులు కలిసి విచారణ జరిపారు. అక్కడ నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పి నిర్ధారణ చేసుకొని, కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అని చెప్పి నిర్ధారణ చేసుకొని డైరీ యజమానులను అరెస్టులు చేశారు, జైల్లో ఉన్నారు. మరి ఆ నెయ్యి కొనుగోలు చేసిన ఈఓ ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి మీద కానీ కేసులు నమోదు కాలేదు కదా, వీళ్ళని విచారణ కూడా పిలవలేదు కదా. అలాగే ఇందాక నేను ప్రస్తావించిన ఓటర్ ఐడీలు, దొంగ ఓటర్ ఐడీలు ప్రింటింగ్ అనేది అభినయ్ రెడ్డి ద్వారా జరిగింది. ఆ ఓటర్ ఐడీలని చలామణి చేసి ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చారు. ఐఏఎస్ అధికారులు, తహసీల్దారులు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. కానీ అభినయ్ రెడ్డి మీద ఏమైనా కేసు నమోదైందా? అభినయ్ రెడ్డిని ఏమన్నా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేశారా? ఆ ఎన్నికలో నెగ్గిన గురుమూర్తిని ఏమన్నా మళ్ళీ తిరిగి మొన్న ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేశారా? అంటే ఇక్కడ ఏమైంది? రాజకీయ నాయకులకి అసలు ఏ నొప్పి తగలటం లేదు కదా. ఏదైనా ఇష్యూ బయటకు వస్తే అదే ఇప్పుడు నొప్పి తగలట్లేదా అని చెప్పేసి అంటున్నాం కదా. ఇప్పుడు అంటే కొంచెం విస్తృతంగా వెళ్తే అదే జిల్లాలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి మీద కేసులు నమోదయ్యి పెద్దిరెడ్డి కొడుకు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే జిల్లాలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో కూర్చున్నాడు. విచారణకు ఏ క్షణం వచ్చినా సరే కొడుకు మోహిత్ రెడ్డిని కూడా లోపలేస్తారని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తోంది. అంటే 2 ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు కనిపిస్తున్నా వీళ్ళు ఇంకా ఇలాగే బరితెగించడం అంటే ఏమనుకోవాలి? అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుభవపూర్వకంగా నిర్ధారణ అయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన నియోజకవర్గ పరిధిలో సైకిల్కి జెండా కట్టుకొని ప్రయాణిస్తున్న బాటసారుల మీదే ఏ రకమైన దాష్టికాన్ని ప్రదర్శింపజేశారో చూసాం అక్కడ మనం. తన నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించడానికి కూడా వీల్లేదు అని చెప్పిన పొంగనూరు బైపాస్లో ఆయన మీద చేసిన రాళ్లదాడి చూసాం. అక్కడ జరిగిన ఘర్షణలు చూసాం. తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీదే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం చూసాం.
ఈ విధమైన దాష్టీకాన్ని ప్రదర్శించిన నాటి నుంచి ఇవాళ అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకెళ్ళి జైల్లో ఉన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆనాటి దుందుడుకు స్వభావాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రదర్శించమను. కాబట్టి ఏంటంటే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డికి అభినయ్ రెడ్డికి కూడా వాళ్ళ యాక్షన్స్కి తగిన రియాక్షన్ చట్టపరంగా అనుభవపూర్వకంగా వాళ్ళకి రుచి చూపించే వరకు వాళ్ళు కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తూనే ఉంటారు. వాళ్ళకి గనక ఒక్కసారి రుచి చూపించడం జరిగితే అప్పుడు వాళ్ళ అనుచరులు, వాళ్ళ వంది మాగదులు, వాళ్ళ కింద పనిచేసే ఈ రౌడీ ఎలిమెంట్స్ కూడా ప్రాపర్ ట్రాక్లోకి వస్తారు. ఎందుకంటే నాయకుడికే గతి లేనప్పుడు మన దిక్కు ఆలోచించేది ఎవడరా అని చెప్పనే ఒక భయం వాళ్ళలో కలుగుద్ది. లేనప్పుడు ఏమవుద్ది, మన నాయకుడిని ఎవడేం టచ్ చేయట్లేదు, మనం ఏ తప్పు చేసినా, ఎంత బరితెగింపు చర్యలకు పాల్పడ్డా, ఎన్ని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డా మన నాయకుడు, మన చిన్న నాయకుడు వాళ్ళిద్దరి దగ్గరికి చట్టం ఇప్పటివరకు వాళ్ళ ఇంటి తలుపు తట్టట్లేదు. కాబట్టి మనల్ని కాపాడటానికి ఈ నాయకుడు ఉన్నాడని చెప్పనే ఒక రకమైన ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇదే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఇంటెగ్రిటీని సవాల్ చేస్తూ ఉన్నాడు, టీటీడీ ధర్మకర్తల మండలి ఇంటెగ్రిటీని సవాల్ చేస్తూ ఉన్నాడు. పదే పదే తాను కబ్జాదారుడు అయ్యుండి, కబ్జా చేశాడు అని చెప్పని ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉండి ఇప్పటికీ కూడా బరితెగింపుతోటి రొమ్మిర్చుకొని అతను రాజకీయాలు చేయగలుగుతున్నాడు అనంటే చట్టపరమైన కాన్సిక్వెన్సెస్ అతనికి రుచి చూపించకపోవటమే కారణం. అతను స్వర్ణముఖి భూములు కబ్జా పెట్టాడు, అతను ప్రభుత్వ భూములు కబ్జా పెట్టాడని చెప్పి నిర్ధారణ అయింది. నిర్ధారణ అవ్వటమే కాదు, అక్కడ అతని కబ్జాకి సహకరించిన రెవెన్యూ అధికారుల మీద కూడా చర్యలకు రిఫర్ చేస్తున్నారు. మరి అటువంటిప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలు పెట్టాడు, భూమన కరుణాకర్ రెడ్డి కబ్జాలు పెట్టాడు. మరి వీళ్ళ కబ్జాలకి సహకరించిన పాపానికి రెవెన్యూ అధికారులు వాళ్ళ బలవుతూ ఉన్నారు. అటువంటిప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అతని ద్వారా జరిగిన కబ్జా భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ కబ్జాకి ప్రయత్నం చేస్తున్న అతని మీద ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో వాళ్ళని అరెస్టు చేసి లోపల కూర్చోబెట్టితే ఒకసారి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుచి చూపిస్తే అప్పుడు ఎవరికైనా సరే నెత్తికెక్కిన కళ్ళు అసలు స్థానంలోకి వస్తాయి, గాల్లో తేలాడుతున్న కాళ్ళు నేల మీదకి వస్తాయి. అవి లేనప్పుడు ఏమవుతుందంటే మాకేంటి, మేము నాయకులం, మేము ప్రివిలేజ్డ్ పీపుల్ అని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నారు. నువ్వేం ప్రివిలేజ్డ్ పీపుల్ కాదు, మీకేం అడిషనల్గా మిగిలిన ప్రజల కన్నా భిన్నంగా మీకు తల మీద 2 కొమ్ములు కాళ్ళకి గిట్టలేం లేవు, మీరు కూడా సామాన్య ప్రజలే. చట్టం ఒక సామాన్యుడికి ఏది వర్తిస్తుందో మీకు కూడా అదే వర్తిస్తుంది అని చెప్పని రుచి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంత బరితెగింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు ఇవాళ మొన్న చైతన్య యాదవ్ ఇదే భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన ఒక అనుచరుడు అద్దె వసూలు దగ్గర వచ్చిన వివాద నేపథ్యంలో, అంటే అతను ఒక ఓనర్ దగ్గర అద్దెకి తీసుకొని అతనికి అద్దె చెల్లించని నేపథ్యంలో అతను అద్దె చెల్లించు అని అడిగినందుకు ఆ ఓనర్ని వాతలు తెలియటట్టు కొట్టాడు భూమన అనుచరుడు. ఇవాళ ఈ దినేష్ రెడ్డి, అనిల్ రెడ్డి వీళ్ళు ఈ రకమైన దాడి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతూ ఉన్నప్పుడు 100కి 100 పాళ్ళు వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ రుచి చూపించకపోతే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ధార్మిక క్షేత్రంలో శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో ప్రతిరోజు 1,00,000 మంది యాత్రికులు అక్కడికి వచ్చే ప్రాంతంలో ఆ యాత్రికుల మీద ఆధారపడి అక్కడ ఎకానమీ మొత్తం కూడా రన్ అయ్యే ప్లేస్లో ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితుల్ని సమాజంలో కొనసాగించడం అని అంటే 100కి 100 పాళ్ళు అది ప్రభుత్వానికి అప్రతిష్ట, రాష్ట్ర బ్రాండింగ్కి అప్రతిష్ట. ఇవాళ ఈ విధమైన బరితెగింపు వీళ్ళు పాల్పడతా ఉంటే రేపటి రోజున అది అక్కడికి వచ్చే యాత్రికులకి కూడా ఎంత మాత్రం భద్రత కల్పించగలుగుతారు? యాత్రికుల భద్రతకు మటు గ్యారంటీ ఏముంది? ఇవాళ తిరుపతి ప్రజల మీద ఈ విధమైన దౌర్జన్యానికి అలవాటుపడ్డ వ్యక్తులు రేపు యాత్రికుల మీద కూడా ఎందుకు దౌర్జన్యానికి పాల్పడరు? మేము ఇంత రేటు ఫిక్స్ చేస్తున్నాం, ఇక్కడ నువ్వు ఉండాల్సిందే అంటారు. ఒక రూము రెంట్కి ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు 1000 రూపాయలు రెంట్ అని చెప్పని తర్వాత వెకేట్ చేసేటప్పుడు 3000 రెంట్ కట్టమంటారు. కట్టము అని అంటే యాత్రికులను కూడా కొడతారు. ఇలాగే ఏమవుద్ది? యాత్రికులకి భద్రత ఏంటి అక్కడ? కాబట్టి ఏంటంటే అక్కడ ఇటువంటి పిలిగ్రిమేజ్ ప్లేసులో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వస్తున్న ప్లేసులో ఐఐటి, ఐజర్ లాంటి IIIT లాంటి సంస్థలు ఆ జిల్లాలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అలాగే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు,
శ్రీ సిటీ లాంటి సంస్థలు ఆ జిల్లాలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. అపోలో టైర్స్ లాంటి సంస్థలు ఆ జిల్లాలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. పారిశ్రామిక పెట్టుబడులు చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో తిరుపతిని కేంద్రంగా చేసుకొని పారిశ్రామికీకరణ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పనకి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తూ ఉంది. అటువంటప్పుడు ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడిదారుడైనా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ పరిశ్రమను నెలకొల్పాలి అని అంటే శ్రీవారి సన్నిధిలో మేము ఉన్నామన్న భావన కలగాలి తప్ప ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ సమక్షంలో మేము ఉంటున్నాం, ఇక్కడ మా జీవితానికి భద్రత లేదు అన్న భావన వాళ్ళలో కలిగింది అని అంటే అది ఆ ప్రాంత అభివృద్ధికే కాదు రాష్ట్ర అభివృద్ధికి కూడా పెనుముప్పుగా మారుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ 100% ప్రభుత్వం స్ట్రింజెంట్గా యాక్షన్స్ తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కఠినంగా వ్యవహరించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ ప్రజలకి భద్రత కల్పించి తీరాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పక్షాల మీద ఉంది. అక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకి బలమైన నాయకత్వం ఉంది, సమర్థవంతమైన నాయకత్వం ఉంది. వాళ్ళు బాధితులుగా మారుతున్న ప్రజలకి మీ వెనక మేమున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పని వాళ్ళకి భుజం తట్టి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక్క భూమన కరుణాకర్ రెడ్డి, ఒక్క భూమన అభినయ్ రెడ్డి ఆ ప్రాంతం మీద గుత్తాధిపత్యం ప్రదర్శిస్తాము, ప్రజల నుంచి చేత్కారానికి గురైనా సరే మేము మాత్రం మా రౌడీజాన్ని ఇలాగే కొనసాగిస్తాము అని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేసినా అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించకుండా కట్టడి చేస్తే రాసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మనం రెండో అంశం తీసుకున్నట్టయితే పులివెందులలో నేను జరిగినటువంటి ఘర్షణ వాతావరణం అంటే పూర్తిగా పులివెందుల ఈ జడ్పీటీసీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నటువంటి తీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వాస్తవంగా 1978 నుంచి ఇప్పటి వరకు జరిగిన 11 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోటలాగా ఉన్న ప్రాంతం పులివెందుల. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎన్నికల్లో తప్పిస్తే మొత్తం కడప జిల్లానే వాళ్ళొక దుర్భేద్యంగా మార్చుకోగలిగారు. వాళ్ళ పట్టును నిలుపుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ విజయలక్ష్మి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 సందర్భాల్లో వీళ్ళే అక్కడ ఎమ్మెల్యేలుగా నెగ్గారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కడప పార్లమెంట్కి ప్రాతినిధ్యం వస్తుంటే ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తుంటే ఆయన కడప ఎంపీగా ఇలా మార్చి వాళ్ళని ప్రజలు ఓన్ చేసుకున్నారు, ఆ ప్రాంతాన్ని వాళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. అటువంటి ప్రాంతంలో ఇవాళ 3వసారి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున వివేకానంద రెడ్డి గారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేశారు. పులివెందుల నియోజకవర్గంలోనే వివేకానంద రెడ్డి గారికి ఓట్లు తక్కువ వచ్చాయి. ఆ ఎన్నికలో వివేకానంద రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది బీటెక్ రవి గారి మీద. ఆ తర్వాత 2022-23లో జరిగిన రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్, తూర్పు రాయలసీమ, ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ తూర్పు పశ్చిమ రెండు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి గారికి మెజార్టీ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పులివెందుల ఒకనాటిలాగా నేడు ప్రతిపక్షాలకి శత్రు దుర్భేద్యంగా లేదు. పులివెందుల మీద వేరే పార్టీలు జెండా ఎగరవేయటానికి భూమికి సిద్ధమవుతుంది. వాళ్ళ ప్రభ క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తుంది. 11 ఎన్నికల పాటు 47 సంవత్సరాల పాటు అప్రతిహతంగా ఆ కుటుంబానికి అండగా నిలిచిన నేటి జనరేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ మిగిలిన పార్టీలు, మిగిలిన నాయకులకి, వీళ్ళ కుటుంబానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు రిలీజ్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదే పులివెందుల ప్రజలకి అక్కడ హార్టికల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు గంటికోట నుంచి పులివెందులకు మొట్టమొదటిగా నీళ్లు ఇవ్వాలని చెప్పని సంకల్పించి నీటి సౌకర్యం కల్పించారు. అలాగే నిండు ఎండాకాలం అక్కడ చిన్ని తోటలు ఎండిపోతూ ఉన్న సందర్భంలో అక్కడ రైతాంగానికి అండగా నిలబడటం కోసం అని చెప్పని డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా
ట్యాంకర్లతోటి వాళ్ళు రైతులు నీళ్లు తెచ్చుకొని చీని తోటలు కాపాడుకుంటుంటే ఆ ట్యాంకర్ల ఖర్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భరించింది. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఉండి గండికోట రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ రిజర్వాయర్ నుంచి తన నియోజకవర్గ రైతుల పొలాల్లోకి నీళ్లు పారించే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో 5 ఏళ్ల కాలం ఆయనకు సరిపోలా. అక్కడ ఉపాధి కల్పన పరంగా కానీ అక్కడ రైతాంగాన్ని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం కోసం చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన 90% సబ్సిడీతో ఇచ్చే డ్రిప్ పరికరాల పథకాన్ని కొనసాగించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వాల. ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా విసుగొచ్చింది. ఇవాళ గత ఎన్నికల్లో 52 స్థానాలు 49 స్థానాలు కట్టబెట్టిన రాయలసీమ ఈ ఎన్నికల్లో 7 స్థానాలకు పరిమితం చేసింది. ఆ 7 స్థానాల్లో కూడా గౌరవప్రదమైన మెజార్టీతో గెలిచింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీని బాయ్కాట్ చేస్తూ సమర్థుడైన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రశ్నించే స్థాయి ధైర్యం ప్రదర్శించలేని ఒక నిస్సహాయుడిలాగా మిగిలిపోతా ఇవాళ ప్రజల సమస్యలని గొంతెత్తి ప్రస్తావించకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత పులివెందుల ప్రజలకు కూడా ఒక రకమైన విరక్తి భావన కలిగింది. ఇటువంటి వాళ్ళ వెనక ఎన్ని దశాబ్దాల పాటు మనం తిరిగినా ఇవాళ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూసుకున్నప్పుడు మనం మన ప్రాధాన్యత కోల్పోతున్నాము అన్న భావన అక్కడ ప్రజల్లో కూడా కలగటం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏ విధంగా అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎలక్షన్ నాటి పరిస్థితులు ఆ రోజు టీడీపీ అభ్యర్థికి అనుకూలించాయో ఇప్పుడు కూడా అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. వాస్తవంగా లెస్ దాన్ 1 year ఉంది ఇంకా జెడ్పీటీసీకి టైము. అంటే 2021 ఏప్రిల్ నెలలో ఎలక్షన్స్ జరిగినాయి. మేబీ 2026 ఏప్రిల్ మేలో మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే లెస్ దాన్ 1 year ఉంది టెన్యూరు. అయినా సరే అక్కడ ఆ జెడ్పీటీసీ కోసం తెలుగుదేశం బీటెక్ రవి గారి సతీమణి లతా గారిని పోటీకి పెట్టడం, అటువైపు నుంచి చనిపోయిన జెడ్పీటీసీ సభ్యుడి కుమారుణ్ణి పోటీకి పెట్టడం, ఆ పోటీని జనరల్ ఎలక్షన్స్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవినాష్ రెడ్డితో సహా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తిరిగే పరిస్థితి ఉత్పన్నమైంది అని అంటే అంతకుముందు అదే పులివెందుల నియోజకవర్గంలో ఒకవేళ జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగినా సరే 2021 నాటి పరిస్థితులు ఏంటి? అసలు రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల్ని పోటీలు కూడా చేయనీలా, నామినేషన్ కూడా వేయనీలా. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి నామినేషన్ వేసినా కూడా బలవంతపు విత్డ్రాయల్ చేయించి బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇవాళ అటువంటి స్థితి నుంచి ఇవాళ మీకు సవాలు విసురుతూ ఉన్నారు. ఆ సవాలు కూడా మిమ్మల్ని వణికించే స్థాయిలో మీరు డిఫెన్స్లో పడిపోయే స్థాయిలో అక్కడ పరిస్థితులు పరిణామాలు ఎదురవుతున్నాయనంటే అసలు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఎప్పుడన్నా ఊహించగలిగామా మనం? అటువంటి స్థితి నుంచి వాళ్ళ అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ మీద అక్కడ స్థానిక నాయకులు తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అంటే అక్కడ 100% వైసీపీ ప్రభ తగ్గుతూ ఉంది. దశాబ్దాల తరబడి సుమారుగా 47 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబానికి అండదండలు అందించిన పులివెందుల ప్రజలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టుగా అర్థమవుతూ ఉంది. నిత్యం ప్రజలతో మమేకం అయి ఉండి అధికార పార్టీలో కీలక స్థానంలో ఉండి ఆ ప్రాంతానికి ప్రజలకు ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న బీటెక్ రవికి అండగా నిలబడిన పక్షంలో అతని ద్వారా ఈ ప్రభుత్వంలో ఏదైనా పని జరగడానికి తమకు ఏదైనా లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఓడగొట్టిన నాగల్లాగా ఉండి అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరు కాకుండా వారంలో 5 రోజులు బెంగళూరులో కూర్చుంటున్న జగన్మోహన్ రెడ్డి వెనక నిలబడటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్న భావన అక్కడ స్థానిక ప్రజల్లో కూడా వ్యక్తమవుతూ ఉన్నట్టుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎవరి పక్షాన నిలబడితే తమకు అనుకూలంగా ఉంటారు, తమకు అండగా ఉంటారు, తాము ఎవరికి అండగా ఉండాలి, ఇప్పటివరకు ఎవరికి అండగా ఉన్నామో అలా అండగా ఉన్న తాము అండగా ఉంటే దాన్ని అడ్డు పెట్టుకొని ఎంపీటీసీ స్థానాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానం వరకు వాళ్ళ కుటుంబమే దక్కించుకొని అక్కడ వాళ్ళ వల్ల ఒరిగిన దానికన్నా ఇవాళ బీటెక్ రవి వల్ల మరింత ప్రయోజనం చేకూరడానికి ఆస్కారం ఉంటుందని చెప్పిన ఒక నమ్మకంతో ఇవాళ పులివెందుల ప్రజలు బీటెక్ రవి వెనక ర్యాలీ అవుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. 100% గతంలో వైనాటు కుప్పం అన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైనాటు పులివెందుల అనే పరిస్థితులు తనకు తాను
ఆ విధంగా తను ఆ పరిస్థితులు సృష్టించుకోవడం అనేది 100% జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం. రైట్. ఇక ఫైనల్గా ఆర్టీజీఎస్లో వైసీపీ వాళ్ళ నియామకం, అందుట్లో కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే వాళ్ళని ప్రస్తుతం తొలగించడమో లేదంటే సెలవులు పంపించడమో ఏదో చేస్తున్నారట మొత్తానికి. అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం కేంద్రీకృతం అయి ఉండే ఆర్టీజీఎస్ లాంటి వ్యవస్థల్లో కీలక విభాగాల్లో నియామకాలు చేసుకునేటప్పుడు డెఫినెట్గా బ్యాక్ ఎండ్ చెకింగ్ అనేది జరగాలి. అంటే ప్రాపర్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది జరగాలి. జరిగిన తర్వాత వాళ్ళకేం పొలిటికల్ అఫిలియేషన్స్ లేవు, వాళ్ళ ఎక్స్పర్టైజు రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడదగ్గది, వాళ్ళు పూర్తి ఎకడమిక్ ఓరియంటెడ్ వ్యక్తులే, వాళ్ళేవి రాజకీయ దురుద్దేశాలతోటి ఈ జాబ్లోకి రావటం లేదు అని చెప్పని ఇవాళ అందరు ప్రొఫెషనల్స్కి పొలిటికల్ ట్యాగ్ లైన్లు ఉండవు. అవును. ఏదో ఒక రాజకీయ పార్టీకి అఫిలియేషన్ తోటి ఉండరు. వాళ్ళ ఉద్యోగ ధర్మానికి కట్టుబడి ఆ ఉద్యోగ ధర్మంలో వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని వినియోగించి రాష్ట్రానికి ప్రజలకి వాళ్ళు సర్వైవ్ అవుతూ వాళ్ళ పరిజ్ఞానంతో రాష్ట్రానికి ప్రజలకి సర్వీస్ చేసే ఉద్యోగులు చాలామంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. కొద్దిమంది ఉంటారు పొలిటికల్ అఫిలియేషన్స్ తోటి ఉండేవాళ్ళు. ఆ పొలిటికల్ అఫిలియేషన్స్ తోటి ఉండేవాళ్ళు ఏం చేస్తారు, ఎంతసేపటికి ఈ ప్రభుత్వం నుంచి ఏం సమాచారం ఉంది, ఈ సమాచారాన్ని తమకి అఫిలియేషన్ ఉన్న నాయకులకి ఎలా చేరవేయాలన్న ఆలోచనతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు డెఫినెట్గా కోవర్ట్ ఆపరేషన్స్ నేపథ్యంలో ఇటువంటి వ్యవస్థల్లోకి చొరబడే ప్రయత్నాలు జరుగుతాయి. ఆ జరుగుతాయి అనేది ముందుగానే గమనించి దానికి ప్రాపరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని అక్కడ జరిగే ప్రతి నియామకాన్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని ఆ వ్యక్తుల ప్రొఫైల్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే వెరిఫికేషన్ చేసుకోవటం, వాళ్ళ అంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్, వాళ్ళ ఎఫిలియేషన్స్, వాళ్ళ నేటివ్ ప్లేసు, వాళ్ళకి ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యం, వీటిని నిర్ధారణ చేసుకోవడానికి దానికి రాకెట్ సైన్స్ అవసరంలా. అక్కడ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు 24 గంటల్లో ఆ వ్యక్తికి సంబంధించిన మొత్తం పుట్టుపూర్వోత్తరాలను తీసుకొచ్చి ప్రభుత్వం టేబుల్ ముందు ఉంచగలుగుద్ది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రతి అపాయింట్మెంటు, ప్రతి సెలక్షను, ప్రతి స్క్రూటినీ అనేది ముఖ్యమంత్రి గారు లేకపోతే చీఫ్ సెక్రటరీ స్థాయిలో జరగకపోవచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ అధికారులు ఉంటారు. ఆ కన్సర్న్డ్ అధికారులకైనా సరే ఆ విధంగా బాధ్యతలు అసైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం ముఖ్యమంత్రి గారిది. మీరు ఈ విధంగా స్క్రీనింగ్ చేయండి. ఈ విధంగా స్క్రీనింగ్ చేసిన తర్వాత ఎటువంటి కంప్లైంట్స్ లేని వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళనే ఇందులోకి తీసుకోండి. మనకి ప్రొఫెషనల్గా పనిచేసే వ్యక్తులు కావాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళు ఇచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. వీళ్ళు ఇచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇచ్చే సమాచారాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తుంది, ఒక పథకాన్ని అమలు చేస్తుంది. అటువంటప్పుడు అంతటి కీలకమైన విభాగంలో పనిచేసే దగ్గర ఇటువంటి కోవర్టులకి చోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం ఆ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందినట్టుగానే మనకి నిన్న ఈనాడు వార్త చూసిన తర్వాత అర్థమైంది. కనీసం ఈనాడు ద్వారా ఒక అలార్మింగ్ సిచ్యుయేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికైనా సరే రిలీజ్ అయ్యారు. వాళ్ళు ఎవరెవరైనా ఐడెంటిఫై చేశారు. వాళ్ళని ఇప్పుడు సెలవుల మీద పంపించేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక ముందైనా సరే ఇవాళ కొన్ని విభాగాలు ఉంటాయి, కీలకమైన విభాగాలు. ఇప్పుడు విదేశీ పెట్టుబడులు లేదు వివిధ పారిశ్రామిక పెట్టుబడులతోటి సంప్రదింపులు జరిపే విభాగాలు ఉంటాయి. అవి పూర్తి స్థాయిలో మెటీరియలైజ్ అయ్యి గ్రౌండింగ్ అయ్యే స్టేజ్కి వచ్చి ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన జరిగే వరకు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అటువంటి దగ్గర అటువంటి సమాచారం లీక్ చేసే వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే వివిధ పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మన రాష్ట్రంలో మరీ దురదృష్టకర పరిస్థితులు ఏంటి అంటే అలా పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వాళ్ళకి మెయిల్స్ కొట్టే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి విభాగాల్లో కానీ ఆర్టీజీఎస్ లాంటి విభాగాల్లో కానీ 100% పారదర్శకత మెయింటైన్ చేయడానికి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి లాయల్గా ఉండే వ్యక్తులను ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ ఉద్యోగ విధులు కన్ఫైన్ అయ్యి ఉండే వాళ్ళని ఎంపిక చేసుకొని వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. కాబట్టి ఇప్పటికైనా సరే జరిగిన పొరపాటుని అనుభవంగా అంటే ఒక అనుభవం అయింది అని
దాన్ని ఐడెంటిఫై చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర పరిస్థితులు, ఇటువంటి వివరణలు ఇచ్చుకునే పరిస్థితులు మరొకసారి తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్త పడదని ఆశిద్దాం.